గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ కి డాక్టర్లు శ్రీకారం చుట్టారు. విజయవాడకి చెందిన ఏడుకొండలకు సీరియస్ అవ్వడంతో మంగళగిరిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. ఏడుకొండల్ని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో అవయవ దానం చేసేందుకు ఏడుకొండలు బంధువులు ముందుకొచ్చారు. దీంతో డాక్టర్లు అవసరమైన వారికి అవయవాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఏడుకొండలు శరీరం నుంచి అవయవాలను వేరు చేసి వివిధ ఆసుపత్రులకి పంపించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సంవత్సరం నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక పేషెంట్ కి ఏడుకొండలు గుండెని అమర్చేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. మంగళగిరిలోని మణిపాల్ ఆసుపత్రి నుంచి ఏడుకొండలు గుండెని జీజీహెచ్ కి చేర్చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మార్గం మధ్యలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. 30 నిమిషాల్లో మంగళగిరి నుంచి గుంటూరు చేరాల్సిన గుండెని ప్రత్యేక కాన్వాయ్ ద్వారా 14 నిమిషాల్లోనే జీజీహెచ్ కి చేర్చారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తన బృందంతో శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. జీజీహెచ్ లో మొట్టమొదటి గుండె మార్పిడి ఆపరేషన్ కావడంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. అయితే అవయవ దానం చేస్తున్న వ్యక్తి ఏడుకొండలైతే ఆ గుండెని అమర్చుకునే వ్యక్తి పేరు కూడా ఏడుకొండలే అవ్వడం విశేషం. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ జరిగిన పేషెంట్ నుంచి అవయవాలు మన గుంటూరుకి సంబంధించి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి గుండె మార్పిడి కోసం గుండె అవయవాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకురావడం కోసం మేము పోలీస్ వారి సహకారం అడిగాము. వారు గ్రీన్ కారిడార్ అనే స్పెషల్ దీని ద్వారా మొత్తం ట్రాఫిక్ అంతా వారు కంట్రోల్ చేసి 14.5 minutes ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అవయవాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల అవయవం మార్పిడి బాగా జరగటానికి, అది త్వరగా కోలుకోవడానికి మంచి అవకాశం, తక్కువ టైంలో తీసుకురావడం వలన. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో ఎన్ఆర్ఐ నుంచి ఇక్కడ జీజీహెచ్ రావడానికి 30 minutes సేఫ్ సైడ్ అన్నారు. కానీ రికార్డ్ టైంలో 14.5 minutes ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన మన ప్రజలకి, పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కూడా ఏదైనా కలిగితే దానివల్ల కూడా మంచి పని కోసం ఇది జరిగింది. కాబట్టి అందరికీ మాకు అవకాశం ఇచ్చిన డాక్టర్స్ కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ కి డాక్టర్లు శ్రీకారం చుట్టారు. విజయవాడకి చెందిన ఏడుకొండలకు సీరియస్ అవ్వడంతో మంగళగిరిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. ఏడుకొండల్ని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో అవయవ దానం చేసేందుకు ఏడుకొండలు బంధువులు ముందుకొచ్చారు. దీంతో డాక్టర్లు అవసరమైన వారికి అవయవాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండలు గుండెని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఏడుకొండలు అనే మరొక పేషెంట్ కి అమర్చబోతున్నారు. ఈ ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు నాయుడు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజు నాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఎంత ఛాలెంజింగ్ అండి ఈ ఆపరేషన్? ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అమ్మా. ఈరోజు 11:17 ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి హార్ట్ తీసుకొని రావడం జరిగింది. వెంటనే డాక్టర్ గోఖలే గారి వైద్య బృందం అంతా ఆపరేషన్ థియేటర్ లోకి ఆ హార్ట్ ని తీసుకొని రెసిపియంట్ పేషెంట్ కి అమర్చడానికి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషను. దాదాపు 4 hours 4 to 5 hours పెట్టే ఆపరేషను. ఇంకా ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఇంకొక 50-60 minutes ఆపరేషన్ అయిపోయే అవకాశం ఉంది. అది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా మేము ప్రెస్ రిపోర్ట్ అది ఎంత ఇస్తాము, హెల్త్ బులెటిన్ అది రిలీజ్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ రాజు నాయుడు గారు. ఆయన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్. ప్రస్తుతం అయితే ఆపరేషన్ ఇవాళ ఉదయం 11-12 మధ్య ప్రారంభమైంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోంది. మరో గంటలో ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు.